చేస్తా ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సంతోషభరితమైనటువంటి పరిస్థితులను దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా స్త్రీల క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నారు కదా, చాలా సంతోషం. దేవుడు మనకి అలాంటి జీవితాలను అనుగ్రహించారు. ఇక్కడ భయంతో ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా? భయంతో ఉన్నటువంటి పరిస్థితులు, భయంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, పైకి నాకు అబ్బాయి ఏం లేదు అని అనొచ్చేమో, కానీ నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భయంతో ఉండే వ్యక్తులే ఉంటారు. ఎలా అంటే, మీరు చెప్పేది తప్పండి, అసలు మనుషులు భయంతోనే ఎందుకు ఉంటారు? మాకు తెలిసిన మా ఊర్లో ఒకడు ఉన్నాడు, అర్ధరాత్రి 12ంటికి శ్మశానంలో కూడా వెళ్తాడు తెలుసా అని మీరు అనొచ్చేమో, కానీ లేకపోతే మా అంత ధైర్యవంతులు లేరండి, మేము అసలు చాలా ధైర్యంగా ఉంటాం తెలుసా, దొంగోడన్నా భయం ఉండదు, దెయ్యం అన్నా భయం ఉండదు, చీకటన్నా భయం ఉండదు అని అనే రీతిగా సమాధానాలు ఒకవేళ మీ దగ్గర నుంచి వచ్చినా, అర్ధరాత్రి 12ంటికి శ్మశానంలోకి వెళ్ళేంత ధైర్యవంతుడు లేకపోతే ధైర్యం కలిగిన వ్యక్తే అయినా కూడా తన జీవితంలో చీకటి పరిస్థితులు వచ్చినప్పుడు, తన కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు, వాటిని దాటలేక, వాటిలోనికి వెళ్ళలేక, భయంతో వెక్క చచ్చిపోయి ఉండే పరిస్థితులు ఎన్నో కదా, ఎన్నో జీవితాలుగా. అందుకేగా అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి కుటుంబం అంతా చచ్చిపోయింది. ఎందుకు? భయం కాదా? అనారోగ్యం పాలై ఆ కుటుంబం వేదనతో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పొట్టకు నొప్పి తాళలేకో, లేకపోతే ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళలేకో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్ని చూడట్లేదు మనం? అవి భయం కాదా? ఇంకా కుదుట పడవు, లేకపోతే ఆ రోగం నుండి బయటపడే పరిస్థితి రాదు అన్నట్లే కదా. అంతేకాదు, ప్రేమించి పెళ్లి చేసుకుందండి, వెళ్ళిపోయిందండి ఇంట్లో నుండి. తీరా చూస్తే సంవత్సరం తిరిగేసరికి వాడు ఆమెను రోడ్డు మీద నిలవబెట్టాడు. మొహం చూపించుకోలేక, ఇంటికి రాలేక ఉరి వేసుకుని చచ్చిపోయింది. ఇది భయంతో కూడినటువంటి పరిస్థితి కాదంటారా? ఇలాంటి భయాలు ఎన్ని లేవు మనిషి జీవితంలో? ఆలోచన చేయండి. అప్పుల భయం, ఆర్థిక పరిస్థితులు మెరుగు అవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాను అనే భయం, జీతం తక్కువగా ఉంది, సంపాదన తక్కువగా ఉంది, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి అనే భయం, ఇన్స్టాల్మెంట్లు ఎలా కట్టాలి, కరెంటు బిల్లు ఎలా కట్టాలి, రేపొద్దున పాలవాడు వస్తాడు వాడికి ఎట్లాగే ఇవ్వాలి, ఇవన్నీ భయాలు కాదా కుటుంబానికి? ఇప్పుడు చెప్పండి, భయం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటే? అందరికీ భయాలు ఉన్నాయి, అవునా కదా? ప్రతి ఒక్క జీవితానికి భయం ఉంది. అనుకుంటూ ఉంటాము, పెద్దలకండి ఈ భయాలన్నీ. అసలు నిజంగా చిన్నపిల్లలకు చూడండి, హాయిగా ఆడుతూ పాడుతూ గడిపే జీవితం. నిజంగానే చిన్నపిల్లలుగా అయిపోతే బాగుండును అని అనుకుంటూ ఉంటాం. ఆయనకి ఏ భయం ఉండదు, ఏ ఇన్స్టాల్మెంట్ కట్టక్కర్లా, ఏ బాధల బందీ ఉండదు, ఎంత హాయి అయిన జీవితం అనుకుంటే, వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడంటాడు హోంవర్క్ చెయ్యాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, టీచర్ కొడతానంది, టీచర్ పనిష్మెంట్ అంది. ఈ భయాలన్నీ వాడు చెప్తా ఉంటాడు. వాడి భయం వాడిది. ఆడనుకుంటాడు తాత చూడు ఎంత హాయిగా ఉన్నాడో, చక్కగా నేను అంత పెద్దోడిని అయిపోతే అసలు ఏ బాధలో ఉండవు, ఇంట్లోనే కూర్చోవచ్చు పేపర్ చదువుకుంటూ అనుకుంటాడు వాడు. నిజంగా తాతకి 70 సంవత్సరాలు ఉన్నవాడికి, లేదా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తికి ఏ బాధల బందీలు లేవు అంటే, ఆ తాత దగ్గరికి వెళ్తే ఆ తాత భయాలు ఆయనకున్నాయి. ఏంటి అంటే, తిన్నదరగదు, తింటే ఓకేనా, తినొచ్చా, ఇది తింటే బాగానే ఉంటుందా అనే
ఆ భయాలతో ఆయన సతమతం అయిపోతూ ఉంటాడు. నిద్ర పట్టని భయం, ఆ కాళ్ళ నొప్పి ఈ కీళ్ళ నొప్పి అనే భయం, ఎప్పుడు ఏమవుతుందో అనే భయం. ఈ లెక్కన చిన్నవారి నుండి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి భయాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా మనం అనుకుంటాం, నిజమేనండి, కానీ డబ్బు ఉంటే అసలు భయమే ఉండదు అనుకుంటాం. డబ్బు ఉంటే అసలు భయమే ఉండదు, హాయిగా బతికేయచ్చు కాలు మీద కాలు వేసుకుని అనుకుంటూ ఉంటాం. నిజంగా డబ్బు ఉంటే భయం ఉండదా అంటే భారతదేశంలో డబ్బున్న వ్యక్తి ఎవరు చెప్పండి? అంబానీ గారు కదా. తెలియదా మీకు? మీకు తెలుసు, అంబానీ గారు కదా. మరి ఆయనకి ఏ భయాలు లేకుండా ఉన్నాడా అంటే వాళ్ళ చిన్న కొడుకు మన పెళ్ళయింది, ఆయన వీడియో మాట్లాడుతూ ఉన్నది, అది వైరల్ కూడా అయ్యింది. ఏమని మాట్లాడుతూ ఉంటాడు ఆయన? నేను చిన్నప్పటి నుండి నా జీవితం పూలపాన్పు కాదు, ముళ్ళతో కూడినటువంటి జీవితం నాది. నా జీవితం వల్ల నేనొక్కనే భయాందోళనకు గురైనటువంటి స్థితి కాదు, నా తల్లిదండ్రులు కూడా వేదనాభరితమైనటువంటి స్థితిలో ఎప్పుడు నా పరిస్థితి ఏమైపోతుందా అనే భయాందోళనతో నా తల్లిదండ్రులు కన్నీరు కాలుస్తూ ఉన్నటువంటి స్థితి అని చెప్పిన మాటలు భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా అవి విన్నటువంటివే. ఇప్పుడు చెప్పండి, అంబానీ గారికి ఏ డబ్బు కొదువా? ఆయన తలుచుకుంటే శాస్త్రజ్ఞులు ఆ ఇంటి ముందు క్యూ కట్టారా? డాక్టర్లు ఆ ఇంటి ముందు క్యూ కట్టారా? ఏ వైద్యులు ఆ ఇంటి ముందుకి రారంటారు? ఏ దేశం నుండి రారంటారు? ఆలోచన చేశారా? డబ్బుంటే సుఖ సంతోషాలు ఉంటాయి, భయాందోళనలు ఏ జీవితానికి ఉండవు అనుకుంటే మరి అంబానీ గారి యొక్క జీవితం, ఆ కుటుంబం ఎందుకు బిక్కు బిక్కుమంటూ ఏ రోజున ఏమవుతుందో ఆ పిల్లాడికి అనే స్థితిలో వాళ్ళెందుకు భయాందోళనతో ఉన్నారు? నువ్వు అనుకున్నట్లు డబ్బుంటే భయాందోళన ఉండదు అంటే. అంతకన్నా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? కరోనా టైంలో ఏ కోటీశ్వరుడు ప్రాణం దక్కిందంటారు? ఆక్సిజన్ దొరక్క, హాస్పిటల్లో బెడ్ దొరక్క రోడ్డు పాలైనటువంటి కోటీశ్వరులు గాలిలో కలిసిపోయిన జీవితాలు ఎన్ని లేవంటారు? ఆలోచన చేయండి. నీకు డబ్బుంది, నువ్వు బ్రతికావా? నువ్వు సంపాదన చేసావు కాబట్టి నువ్వు బ్రతికావా? 3 నెలల లాక్డౌన్ కదా. ఎక్కడికి వెళ్ళావు? పాస్టర్ గారు ఏ అయ్యా రాలేదు ఈ రోజు అంటే, సార్ నేను జాబ్కి వెళ్ళాలి, సార్ నేను పనికి వెళ్ళకపోతే రేపు పొద్దున్న ఎలా కట్టాలండి పిల్లలకి? మీరు పనే చెప్తారు సార్ అంటారు పాస్టర్ గారిని కదా. భయం అండి, ఎలా కట్టాలి, ఎలా నడిపించాలనే భయంతో ఏం చేయమంటారండి? పొద్దున్న ఎప్పుడో లెగిసి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తా ఉన్నాను, కష్టపడుతున్నా, గొడ్డు చాకరీ చేస్తున్నా అంటారే. మరి కరోనా టైంలో ఆ 3 నెలలు నువ్వు ఏ సంపాదన చేసావు కాబట్టి నీ కుటుంబాన్ని నడిపించుకున్నావు, పోషించుకున్నావు? ఆలోచన చేసావా? డబ్బుంటే సుఖంగా ఉంటాం అనుకోవడం నీ పొరపాటు. నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టే నువ్వు నీ కుటుంబం సుభిక్షంగా ఉన్నారు అనుకోవడం నీ పొరపాటు. దేవుని కృప, దేవుని కనికరం ఈరోజు నిన్ను నన్ను ఇలా నిలబెట్టింది. హల్లెలూయా. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున ప్రభా, ఇదిగో నీ బిడలమైన మేము ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవా మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించారు. ఈ సమయమున వాక్యమును ధ్యానం చేయడానికి మీరు కృప చూపించి దేవా నీ సేవకురాలనైనా నన్ను నిలబెట్టుకున్నందుకే వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి జీవితం నీకు తెలుసు, ప్రతి హృదయం నీకు తెలుసు. ఏ భయాందోళనతో బిడలు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. నువ్వు స్వయంగా మాట్లాడే దేవుడవయ్యా, నీవు హృదయాలతో మాట్లాడతావయ్యా, నువ్వు జీవితాలను కడతావయ్యా.
మాలో ఉన్న భయాలను తొలగించే దేవుడు. అందుకే ఈ లోకానికి వచ్చాం. ప్రభా, ఈ ఉదయకాల సమయమున మాలో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావమును పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. భయం ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క బ్రతుక్కి ఉన్నటువంటిది. పగలంతా ధైర్యంగా ఉన్న రాత్రి అయ్యేసరికి ఎక్కడ లేని భయంతో విలవిల్లాడిపోయే స్థితి. అందరూ చుట్టుప్రక్కనే ఉంటారు, మన చుట్టూనే ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు మనవారే. కానీ మనం మాత్రం కొన్ని రాత్రులు, కొన్ని పరిస్థితులు, కొన్ని సమయాల్లో నిద్ర పట్టక కళ్ళు మూసుకునే ఉంటాం. మనవారి ప్రక్కన, మన బిడ్డల ప్రక్కనే, మనవారి ప్రక్కనే పడుకునే ఉంటాం. కానీ భయాందోళనతో బిక్కుమని గడిపే రాత్రులు ఎన్నో కదా, ఎన్నో ఆలోచనలు. రేపు పొద్దున్న ఎలా, ఏం చేయాలి, ఈ ప్రణాళికలు ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఎలా నేను వాటినన్నిటినీ కూడా జయించాలి, ఇలాంటి ఆలోచనతో ప్రతి ఒక్క జీవితం సతమతమైపోయే పరిస్థితే. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ భయం. ఈ భయం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ భయం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఏదైనా తోటలో ఆదాము హవ్వ చేసినటువంటి పాపం దగ్గర నుండి వచ్చింది. అప్పటి వరకు ఆదాముకి హవ్వకి భయం అంటే ఏంటో తెలియనటువంటి స్థితి. ఎందుకు భయం అంటే ఏంటో తెలియదు అంటే, దేవుడు మనిషిని భయానికి దూరంగా ఉండేలాగానే చేశాడు. కాబట్టే ఎందుకు మనిషిని 6వ రోజున చేశాడు అంటే, మనిషికి భయం ఉండకూడదు అని. ఎలా అంటే, సృష్టినంతటిని చేశాడు, అనుకూలమైన పరిస్థితులు, వసతులు ఉండేలాగున చేశాడు, ఆహారాన్ని చేశాడు, లేకపోతే అనుకూలమైన వాతావరణాన్ని చేశాడు. చక్కటి పరిస్థితులు గుండా ఈ మనిషి భయానికి దూరంగా ఉండాలి అని, భయాందోళన లేకుండా ఉండాలని, ఏ లోటుపాట్లు ఆ మనిషికి లేకుండా ఉండాలని దేవుడు మనిషి కన్నా ముందు సమస్తాన్ని సౌకర్యవంతంగా చేసి ఆ మనిషిని ఆ ఏదైనా తోటలో పెట్టాడు. కారణం, మనిషికి భయం ఉండకూడదు. అలాంటి భయానికి అతీతమైన స్థితిలో ధైర్యవంతమైన జీవితం, భరోసా కలిగిన జీవితముతో మనిషిని దేవుడు చేస్తే, ఈ మనిషి చేతులారా కొని తెచ్చుకున్నాడు. దేన్ని? తిని తెచ్చుకున్నాడు భయాన్ని. కొని తెచ్చుకున్నాడు అనే దానికన్నా తిని తెచ్చుకున్నాడు అంటే బాగుంటుంది కదా. తిని తెచ్చుకున్నాడు భయాన్ని. అందుకే ఆ పండు తిన్న తర్వాత అపవాది మోసములో, అపవాది ఉచ్చులో పడిన తర్వాత అంటాడు దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడా అంటే అంటాడు, అతని దగ్గర నుండి వచ్చే సమాధానం ఏమనే వస్తా ఉంది, నీకు భయపడి అంటాడు. ఏమంటాడు? నీకు భయపడి అంటాడు. నేను దాగుకున్నాను అంటాడు. ఎరా, ఎవడ్రా నీకు, నువ్వు దిగంబరవి అని చెప్పినోడు, ఈ భయం ఎందుకు వచ్చిందిరా నీకు అని దేవుడు ఆయన ప్రశ్న వేస్తా ఉన్నప్పుడు, దేవుని బిడ్డ, అక్కడ నుండి మొదలు మనిషి జీవితంలోనికి భయం. కారణం, భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ దగ్గర లోటు ఉన్నప్పుడు. అవునా కదా? అది ఆర్థిక లోటు అవని, ఆరోగ్య లోటు అవని, లేకపోతే దేవుని నుండి ఎడబాటు కలిగిన లోటు అవని, ఏదైతే ఏంటి, లోటు ఉన్నప్పుడు భయం వస్తుంది. ఇది లేదు, ఇది తక్కువ, ఇది ఇబ్బంది, ఇది నాకు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది అన్నప్పుడు నీలో భయం వస్తుంది. నీకు సంపూర్ణమైన సమృద్ధి అయిన పరిస్థితి ఉన్నప్పుడు నీలో భయం ఉండదు. అర్థమైందా? కానీ దేవునికి దూరం అయితే నీ జీవితం, నా జీవితం లోటుతోనే ఉంటది. ఆ లోటు ఏం చేస్తుందో తెలుసా? ఆ ఎడబాటు దేవునికి దూరమైన జీవితంలో ఆ జీవితంకి కలిగే ఆ యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? భయం. ఈ భయమే మనిషిని చావు వరకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ బతుకు వేస్ట్ అండి, చచ్చిపోదాం, ఎందుకు వచ్చిన జీవితం ఇది,
అంటే ఆ భయం ఏం చేస్తుంది అంటే నీ ముందున్న దారి కనబడకుండా చేస్తుంది ఆ భయం. అందుకని చచ్చిపోవాలనుకుంటారు ఈ భయంతోనే. ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటారు, ఎందుకు అనుకుంటారు? ఈ సంసార బాధలు భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, వీటిని నెట్టుకు రావడం, ఏ సన్యాసంలోనూ కలిసిపోతే ఈ బాధల నుండి విముక్తి వస్తుంది అనుకుంటారు. నిజంగా కుటుంబ బాధలు ఒక్కటేనా ఒక మనిషికి అంటే? ఆకలి బాధ, ఆరోగ్యం బాధ, నిలువ నీడ లేని బాధ, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో ఏది దాపురించి మనిషిని హతమారుస్తుందో అనే బాధ. ఇవన్నీ బాధలు కాదంటారా? ఇవన్నీ భయాలు కాదంటారా? ఈ దేవుని మీద ఒకటి తప్పించుకుందామంటే ఇంకొకటి ముందుకొస్తూ ఉంటది. ఈ భయం, ఈ భయానికి వెనకాల కారణం లోటు. ఏ లోటు అంటే దేవుని ఎడబాటుతో ఉన్నటువంటి లోటు. అందుకే వాక్యం ఏమని అంటదో తెలుసా? యోహాను సువార్త యోహాను పత్రిక, 1వ యోహాను పత్రిక మనం చూసినట్లయితే 4:17 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట ఏంటి అని చెప్పి అంటే 1:17 చదవండి అమ్మా. తీర్పు మీరు ముందు నుంచి చదవండి. 18 తీర్పు దినమందు చదవండి, చెప్తాను. మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అది ఇక్కడ నుండి కావాలి నాకు. ఏంటంట? ప్రేమలో భయము ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలోనంట భయం ఉండదంట. ఏ ప్రేమ? లోకం చెప్పే ప్రేమ. ఈ లవ్ సింబల్ వేసి ఇది ప్రేమ, ప్రేమకు గుర్తు అంటారే, ఈ ప్రేమ. నిజంగా ప్రేమకు గుర్తు ఏంటి అంటే లోకం అంటది ఈ లవ్ సింబల్ గీసి ఇదిగో ఇదే గుర్తు అంటది. చిన్నపిల్లాడిని చెప్పినా ఏట్రా ఇదంటే లవ్ సింబల్ అంటాడు. అంటే ప్రేమకు గుర్తు అది అనుకుంటారు. కానీ వాక్యం అంటది ప్రేమకు గుర్తు ఎవరో తెలుసా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కింద ఫుట్ నోట్లో చూస్తే దేవుని స్వరూపము అని ఉంటది. ఆయన రూపం ఎలాంటిదంట? ఆయన రూపం ఎలాంటిదంట? ప్రేమ. అది ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ. దేవుడు విగ్రహం ఎందుకు పెట్టుకోవడానికి మనకి అవకాశం లేకుండా ఉందో తెలుసా? లేకపోతే విగ్రహం ఎందుకు చేసుకోమో తెలుసా? ఒక క్రైస్తవుడు ఎందుకు దేవుడికి విగ్రహం అంటూ లేదు అంటే దేవుడు రూపం ఏంటి? ప్రేమ. ప్రేమ. కాబట్టి దేవుడు ఆదిలో ఆదాముని లేకపోతే హవ్వని ఏ రూపంతో చేశాడు? దేవుని స్వరూపంతో చేశాడు, దేవుని పోలికలో చేశాడు. ఇప్పుడు చెప్పు, మనిషి రూపం ఎవరి రూపం? దేవుని రూపం. దేవుని రూపం ఏంటి? ప్రేమ. ఇప్పుడు అర్థమైందా? దేవుని రూపం ఏంటి? ప్రేమ. ఇప్పుడు మనిషిని ఎలా చేశాడు? ప్రేమగా చేశాడు. ఎప్పుడైతే ఈ మనిషి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుని, అంటే దేవుని ప్రేమతో నింపబడినటువంటి, దేవుని ప్రేమగా ఉన్నటువంటి మనిషి రూపాన్ని పోగొట్టుకున్నాడో, అపవాది మోసంలో పడ్డాడో, ఆ మోసం ఈ ప్రేమను ఏం చేసింది? తీసేసింది. కాబట్టేగా మనిషికి ఏమొచ్చింది? ఈ అపవాది మాట విన్న తర్వాత ప్రేమ పోయి కక్ష, పగ, ప్రతీకారం, స్వార్థం ఇవన్నీ వచ్చినాయిగా. వచ్చినాయా లేదా? అప్పటి వరకు ఉన్నాయా? స్వార్థం ఉందా? పగ ఉందా? కోపం ఉందా? ద్వేషం ఉందా? నరహత్య ఉందా? వ్యభిచారం ఉందా? అబద్ధ సాక్ష్యం ఉందా? ఒకరిని ఆశించేది ఉందా? దేవుణ్ణి దూషించేది ఉందా? దేవునికి వ్యతిరేకంగా జీవించేది ఉందా? ఎప్పుడైతే ఈ ప్రేమ పోయిందో, ఈ మనిషి జీవితంలో లోటు వచ్చిందో, ఏమైపోయింది? పగ, ప్రతీకారం, భయంతో నిండిన జీవితం వచ్చేసింది. ఈ జీవితంలో ఈ మనిషి ఇక భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవడొచ్చి చంపుతాడో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
అలాంటి పరిస్థితులు, భయాందోళనలో ఉన్నటువంటి జీవితానికి, మొత్తం పూర్తిగా దేవుని స్వరూపాన్నే పోగొట్టుకున్న మనిషికి దేవుని ప్రణాళిక, దేవునికి మనిషికి మరలా సంబంధం నెలకొల్పాలి. అలాగే మనిషికి మరలా సంబంధాన్ని నెలకొల్పాలి. ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే మనిషి వల్ల మనిషికి జరగదు. మనిషి వల్ల మనిషికి జరగదు. ఎందుకు అంటే నేను చాలా బెటర్ తెలుసా వాళ్ళకన్నా అంటాను. కామన్, అది పోల్చుకుంటాం. అంటే నీలో నాకు ఎప్పుడు తప్పే కనబడుతుంది. నీ స్థితి ఎంత, నా స్థితి ఏంటో తెలుసా అంటాం. మేమెంత చదువుకున్నామో తెలుసా, మేమెంత ఉన్నతమైన వర్గమో తెలుసా, కులమో తెలుసా, గోత్రమో తెలుసా, మా దేశం ఏంటో తెలుసా, మా రంగు ఏంటో తెలుసా, మేమేంటో తెలుసా, మేము ఎక్కడ ఉంటామో తెలుసా, మా ఉద్యోగం ఏంటో తెలుసా అని గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు చూడండి తన ప్రేమను ఎలా కనపరిచాడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి పంపించేసరికి అప్పుడు నాకు తెలిసింది ఏంటి, నేను ఎలా తగ్గించుకోవాలో నాకు తెలిసింది, నేను ఎలా ప్రేమించాలో నాకు తెలిసింది. అప్పటి వరకు స్వార్థము, పగ, ప్రతీకారము, కోపము, ద్వేషము, ఒకడికన్నా ఒకడు గొప్ప అనే గర్వముతో కూడిన జీవితమే నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే నా దేవుని రాక వచ్చిందో అప్పుడు జీవితం అంటే ఏంటో, తగ్గింపు అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో ఒక మనిషికి తెలిసింది. ఎలా అంటే దేవుడంతటి వాడే నరరూపంగా ఈ లోకానికి వచ్చి నాలాంటి హీనమైన, నాలాంటి దరిద్రమైన బ్రతుకు కోసం ప్రాణమే పెట్టాడే. మరి నేను ఆయన కోసం దేనినైనా త్యాగం చేయొచ్చుగా. నా కోపాన్ని త్యాగం చేయొచ్చు, నా అహాన్ని త్యాగం చేయొచ్చు, నాలో ఉన్నటువంటి గర్వ పరిస్థితులన్నీ నా దేవుని కోసం విడిచిపెట్టుకోవచ్చు. అవునా కాదా? ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నాకు నా దేవుడు గుర్తొస్తాడు. నా స్థితి గుర్తురాదు, నేను పుట్టిన కుటుంబం గుర్తురాదు, నా ఉన్నత స్థితులు గుర్తురావు, లేకపోతే నాకున్న ఐశ్వర్యం గుర్తురాదు, లేకపోతే నాకున్న డబ్బు, బంగారం, మంచి పరిస్థితులు నాకు గుర్తురావు. ఎవరు గుర్తొస్తారు? నేను ఈ రోజు ఇలా నిలబడ్డాను అంటే నా దేవుడు గుర్తొస్తాడు. ఎందుకు అంటే ఆయన్ని బట్టే నా గుణాలు మారినాయి, నాలో ప్రేమ నెలకొల్పబడింది. ఎవరికి ప్రేమ? నా దేవునికి నాకు ప్రేమ, నా పొరుగు వానికి నాకు ప్రేమ. అదేగా 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటి? నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ప్రేమించాలి, ఆరాధించాలి. అవునా? ఆదాము అది కోల్పోయాడుగా. కోల్పోయాడా లేదా? అపవాది మాట విని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆరాధన, అది కోల్పోయిన స్థితి. ఎప్పుడైతే అది కోల్పోయాడో భయం వచ్చింది. ఆ భయం దేవుడితో సంబంధం కోల్పోవడమే కాదు, మనిషితో సంబంధం. ఏ సంబంధం? ప్రేమను చూపించే సంబంధం, దేవుని ప్రేమను కనపరిచే సంబంధం. అందుకే వాక్యం అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. పోగొట్టుకున్నాడుగా అపవాది మాట విని, ప్రేమను పోగొట్టుకున్నాడు. కాబట్టి వాడు గెలిస్తే వీడికి ఓర్వలేని పరిస్థితి, వాడు బాగుంటే వీడికి కడుపు మంట. అంతే కదండి. ఎవరికో కాదు, తోబుట్టువులకే, కుటుంబస్తులకే, కుటుంబంలో ఉన్న వాళ్ళే చూడలేని నిప్పులేసుకునే పరిస్థితి ఈరోజు. ఎవరి గురించి చెప్తున్నా? బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు సుమా, క్రైస్తవుల గురించి చెప్తున్నాను. క్రీస్తు నమ్మేమని చెప్పుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. బయట వాళ్ళు కాదు, ఎవరో బయట వాళ్ళ గురించి కాదు. నాకు అవసరం లేదు బయట వాళ్ళ గురించి మాట్లాడటానికి. నేను ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. అవును, మన తోబుట్టువులు, దేవుడు తెలుసు అని అంటున్నవారు, సేవ చేస్తున్నవారు, ఇంకా బాగా చెప్పాలి అంటే వాళ్ళకి కూడా కోపము, పగ, ప్రతీకారం. వాడి గెలిస్తే వీడికి బాధ, వాడు ఎక్కుతా ఉంటే వెనక్కి లాగేసే పరిస్థితి, నిందలు, అవమానం. ఇవన్నీ ఏంటి? ప్రేమ లేకపోవడం వల్లేగా. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి? నువ్వు దేవుని రూపాన్ని కోల్పోయావుగా. కోల్పోవడం బట్టేగా దేవుడు ఈ రోజున వచ్చాడు. ఈ రోజు నువ్వు నేను క్రిస్మస్ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నామంటే, ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన రూపాన్ని దేవుడు నాకు మరలా అనుగ్రహించాడు. ఆమేన్. ఆయన సిలువలో రక్తం గార్చి
తన రూపాన్ని పోగొట్టుకుని ఆ రూపాన్ని అంతటిని నీకు నాకు అనుగ్రహించిన దేవుడు. ఇప్పుడు ప్రేమ ఎట్టిదో నాకు తెలిసింది. ఈ ప్రేమ ఎలాంటిది అంటే భయం ఉండదంట ఆ ప్రేమలో. ఇప్పుడు దేనికి భయం ఉండదు. అర్థముందా? ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నారు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అరకొర ప్రేమ ఏం చేస్తుంది? భయంతో మనిషిని నింపును. అంతే కదా, దాని అర్థం అదేనా? పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. నువ్వు నిజంగా దేవునితో పరిపూర్ణ ప్రేమలో ఉంటే దేనికి భయపడు. ఆమె అందుకే దూత మనం స్వార్థ భాగాల్లో చూస్తే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనాగా అని వచ్చిన పరిస్థితుల్లో చూస్తే దూత కనబడిన ప్రతిసారి పరలోకం నుండి వచ్చిన దూత కనబడిన, అది జకర్యాకు కనబడిన, మరియమ్మకు కనబడిన, లేకపోతే కొల్లవారికి కనబడిన, గొర్రెల కాపర్లకు కనబడిన, ప్రతి ఒక్కరితో మాట్లాడింది ఒకటే, భయపడకుము. ఏంటంట? భయపడకుడి. మనం ఇందాక చదివాం, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు భయం లేదు. ఈ భయం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దొంగతనాలు చేసేలా చేస్తుంది. ఈ భయం ఏం చేస్తా ఉందో తెలుసా? మనిషిని అబద్ధ సాక్ష్యాలు చెప్పేలా చేస్తుంది. ఈ భయం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని లంచాలు తీసుకునేలా చేస్తూ ఉంది. గమనించండి, ఈ రోజున స్మగ్లింగ్లు జరుగుతూ ఉన్నా, చెడు వ్యాపారాలు జరుగుతూ ఉన్నా, అక్రమ సంబంధాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఎందుకు అంటే భయం. ఏం భయం? రేపు పొద్దున్న ఈ అక్రమ సంబంధం నుండి బయటికి వెళ్తే అలా డబ్బులు ఎవరేమో, ఆమె డబ్బులు ఇస్తుంది నాకు, అతను డబ్బులు ఇస్తాడు నాకు. ఒకవేళ నేను ఈ లంచం తీసుకోకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేయాలి, నా పిల్ల తరాలు బతికేయాలి. ఇవన్నీ ఏంటి అంటే భయంతో కూడుకున్నది. అంటే తన భవిష్యత్తు మీద, తన జీవితం మీద అతనికి భరోసా లేకపోతే ఇలాంటి అక్రమమైనటువంటి విధానాలకి ఒక జీవితం వెళ్ళిపోతుంది. అవునా కాదా? రేపొద్దు నా పిల్లలకు బతికేంటి? నేను సంపాదించకపోతే దొంగతనాలు చేసి కూడగడితే, లంచాలు తీసుకుని కూడగడితే, చెడు పనులు చేసి కూడగడితే నా పిల్లలు కాలు మీద కాలు వేసుకుని ఉంటారు. ఈరోజు ఎక్కడ చూసినా మోసమేగా. ఆ మోసం వెనకాల కారణం ఏంటి అంటే భయం కాదా? తన జీవితం ఎప్పుడు ఏమైపోతుందో, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉంటాయా ఉండవా, అవసరతల్లో ఏమైపోతుందో అనే భయంతోనేగా అలా కూడగడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఎప్పుడైతే పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీదకి వస్తుందో మన భయాలు పటాపంచలైపోతాయంట. ఆమె ఎలాగో నేను చెప్తా, ఒక అద్భుతమైన వాక్యం నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 75. వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి. అది ఇక్కడ నుండి చూడండి అమ్మా, అందరూ చదవండి. మన శత్రువుల నుండి చేతిలో నుండి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన. ఒక్కసారి అంటే యాక్చువల్లీ నేను 75 అంటే మనకి చాలా ఉంది కదా, లాస్ట్ నుండి ఎక్కడ అంటే మనము శత్రువుల చేతి నుండి అన్న దగ్గర చూడండి. అక్కడ నుండి చదవండి అందరూ. మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు ఎందుకు వచ్చాడంట? రక్షణ నిర్భయులమై. ఏమనుంది? నిర్భయులమై. శత్రువుల చేతి నుండి విడిపింపబడి. శత్రువు చేతిలో ఉన్నంత కాలం భయం.
పిల్లలకి ఏంటి, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నా సంపాదన చూస్తే గొర్రె తోకంతా, రేపొద్దున జీవితం ఏంటి, నేను గనక ఇలా చేయకపోతే ఎలాగా. ఈ భయాలన్నీ కూడా ఒక మనిషికి ఎట్లాగా అంటే ఒక లోటు ఉన్నప్పుడు, ఒక బానిసత్వపు పరిస్థితి ఉన్నప్పుడే ఉంటాయి. బానిసకేగా రేపు వచ్చింది ఏంటి, నేను ఉంటానా చస్తానా అనే ఆలోచన ఎవరికి ఉంటుందండి? బానిసకు ఉంటుందా? విడుదల పొందినటువంటి స్వాతంత్రం కలిగిన వాళ్ళకు ఉంటుందా? బానిసకే ఉంటుంది. రేపు పొద్దున్న ఏం జరుగుతుందో తెలియదు, అవునా కాదా? ఎవడొచ్చి చంపుతాడో తెలియదు. ఎందుకంటే బానిసత్వంలో పట్టబడినప్పుడు ఆ పైన ఉన్నవాడు ఏం చేస్తాడో తెలియదు. ఆ టైంలో బానిసకి అర్థం కాని స్థితి. అదే స్వతంత్రుడుగా ఉన్నవాడికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలుస్తుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అంటాడు, అవునా కదా? స్వతంత్రం కలిగిన వ్యక్తి, అతని ఇష్టం, అతని జీవితం, అతని నిర్ణయాలు, అతని ఆలోచన. అదే బానిసకి ఏదో ఎందుకు మన ఇంట్లో పనికి పెట్టుకుంటామండి. పెట్టుకున్న వ్యక్తి మాట్లాడితే బయటకు వెళ్ళి వస్తానంటే ఊరుకుంటామా? మన ఇంట్లోనే ఉంటుంది ఆ వ్యక్తి. ఆమెకి నెలకి ఒక 10,000 20,000 ఇస్తున్నాము అంటే మాట్లాడితే ప్రతి సాయంత్రం నేను ఒకసారి అలా ఇల్లు వస్తానండి షాపింగ్ అంటే ఊరుకుంటావా మీరు? నీకు జీతానికి పెట్టుకున్నా నువ్వు ఇష్టం వచ్చేట అలా వెళ్తాను కుదరదు. అదే బయట ఉన్నటువంటి వ్యక్తికి ఒకరికి జవాబుదారీ తనంతో ఉండం, మన ఇష్టం, మన నిర్ణయం. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, వాక్యం చెబుతా ఉంది, ఆయన రాకకి కారణం ఏంటి అంటే శత్రువుల చేతిలో బానిసలుగా ఉన్నాం నీవు నేను. కాబట్టే లోటుపాట్లతో, భయాందోళనతో రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి అర్థం కాని స్థితిలో ప్రతిదీ భయమే, ప్రతిదీ భయమే. ఏమైపోతాము అనే భయం. ఆ భయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులకంట ఏం చేశాడంట, మన జీవిత కాలం అంతయు నిర్భయంగా ఉండడానికి. ఆమేన్. మన జీవిత కాలం అంతా ఏదో క్రిస్మస్ సీజన్ లో కాదు, మనకి సంతోషం వచ్చినప్పుడు, మనకి ఆనందం వచ్చినప్పుడు కాదు, జీవిత కాలం అంతా నిర్భయులమై ఉండునట్లు ఆయన సన్నిధిని చూడండి, పరిశుద్ధముగాను నీతిగాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి భయం ఉంటే మనిషి ఎలా జీవించలేడు? పరిశుద్ధంగా జీవించలేడు, నీతిగా జీవించలేడు. భయం ఉన్న వ్యక్తి, లోటు ఉన్న వ్యక్తి, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేడు, నీతిగా జీవించలేడు. కానీ దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధంగా నీతిగా మార్చడానికి, శత్రువు నుండి విడిపించడానికి, ఏది ఊరికే ఒకసారి రా బయటికి రా మళ్ళీ వెళ్ళి కానీ కాదు, జీవిత కాలం అంతా నిర్భయంగా ఉండడం. ఓకే అండి, మరి నేను నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తుని, మరి నేను నిజంగా నమ్మాను, నేను రక్షణ పొందినట్లేగా, మరి నాకెందుకు భయాలు ఉన్నాయి, నాకెందుకు ఇబ్బందులు ఉన్నాయి, నాకెందుకు సమస్యలు ఉన్నాయి? అసలు సమస్యలే ఉండకూడదుగా, మరి నిర్భయంగా ఉండాలి కదా. అంటే నువ్వు అనుకుంటున్నావు శరీరంతో వచ్చే భయాల గురించి చూస్తున్నావు. నిజంగా నీవు పరిశుద్ధంగా నీతిగా దేవుని విడుదల పొందిన వ్యక్తివే అయితే గనక, ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు అనుభవించిన వ్యక్తివే అయితే గనక, సంపూర్ణమైనటువంటి ప్రేమ నీలో ఉంటే గనక, ఎవరి మీద? దేవుని మీద. నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ లేమి నిన్ను భయపెట్టరు. ఆమేన్. నాకు ఉంది, నా ఇంట్లో కూడా శ్రమ ఉంది, నా ఇంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, మీతో పాటు నేను కూడా ఉన్నా. కానీ నేను ఎంత నిర్భయంగా ఉంటాను తెలుసా? కారణం నా దేవుడు. ఆమేన్. నేనెందుకు భయపడాలి? తర్వాత జీవితం కోసం, తర్వాత భవిష్యత్తు కోసం, తర్వాత పరిస్థితి కోసం ఎందుకు భయపడాలండి? నిర్భయంగా ఉండడానికి దేవుడు నాకు ధైర్యపరిచే ఆత్మని ఇచ్చాడే తప్ప వీరికి ఆత్మని ఇవ్వలేదు. నాకే కాదు, నీకు కూడా. ఆమేన్. ఈ ధైర్యపరిచే ఆత్మ ఎలాంటిది అంటే, నేను బలహీనమైన, నా శరీరం సహకరించకపోయినా, నేను యాతనలో ఉన్నా, నేను శోధనలో ఉన్నా, నన్ను ఆయన వాక్యం చేత బలపరుస్తూ, ధైర్యం ఇస్తూ, దృఢపరుస్తూ నేనున్నా, నువ్వు నడు. చీకట్లో వెళ్తా ఉన్నప్పుడు, లేకపోతే 1 గంట అర్ధరాత్రి అయినప్పుడు మనం ఇంట్లో ఎవరిని తీసుకెళ్తాం? పిలుపోళ్ళని తీసుకెళ్తాం మనతో పాటు కదా. ధైర్యంగా ఉండేవారు, ఒరే రావా ప్లీజ్ అక్కడికి తోడుగా, అమ్మ రావే అమ్మ అక్కడికి కొంచెం తోడుగా అంటాం తప్ప, మనల్ని దారిలో వదిలేసి అయ్యి బాబాయ్ పరిగెత్తుకి వచ్చే వాళ్ళని తీసుకెళ్తామా అండి? తీసుకెళ్ళాం.
నేనే పిరిగిదానంటే నువ్వు ఇంకా పిరిగిదానిలాగా ఉన్నావే బాబు, నీకు నమస్కారం, నువ్వు రావద్దమ్మా తల్లే అంటాం. అవునా కదా? ధైర్యవంతులనే తీసుకెళ్తాం. మరి ధైర్యవంతుడైన దేవుడు, బలమైన దేవుడు, కొండంత దేవుడు నీకు నాకు ఉన్నప్పుడు ఇంకెందుకు భయం? నిర్భయంగా ఉంటాం. రేపొద్దున జీవితం ఏంటి, రేపొద్దున ఏం కట్టాలి, ఏం చేయాలి అవసరంలా పరిశుద్ధంగా జీవిస్తాం. అందుకే మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు అడుగు తినరు. రేపొద్దున్నేంటి అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అడవిలో ఉన్న గడ్డిని చూడండి, పువ్వులను చూడండి, అవి అంతా వైభవంగా ఉంటే నువ్వు వాటికన్నా శ్రేష్టమైన వ్యక్తివి కాదా? నిన్ను నేనెందుకు విడిచిపెడతాను? నా స్వరూపంలో చేసుకున్నానయ్యా, నేను ఎందుకు విడిచిపెడతాను? నేను దేవుడు అడుగుతున్న మాట అర్థమైందా? కాబట్టి ఆ నిర్భయమైన జీవితాన్ని దేవుని రాక నీకు నాకు అనుగ్రహించింది. ఇప్పుడు ఆయన పొందుకున్న నీవు దేనికి భయపడకు. ఆమేన్. దేనికి భయపడకు. పిల్లలు నీ మాట వినట్లేదా? నీ భాగస్వామి ఇబ్బందిగా ఉందా? నీ ఆర్థిక పరిస్థితులు యాతనగా ఉన్నాయా? రేపొద్దున ఏంటి నీకు అర్థం కాని స్థితిలో ఉందా? దేనికి భయపడకు. దేవుని పాదాల దగ్గర పెట్టు. దేవుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా నీకు మార్గాన్ని ఇచ్చి, ఎర్ర సముద్రం అవనే, యోర్దాను నది అవనే, ఏమవనే, ఎత్తైన కొండ అవనే, గాఢాంధకారపు లోయ అవనే నడిపించుకుని తీసుకుని వెళ్ళేవాడు. ఏది నడిపించడం కూడా కాదు, నేను ఎత్తుకుని మోసేవాడు. ఆయన ఉన్నప్పుడు దేనికి భయపడాలి? దేనికి కంగారు పడవలసిన అవసరం. అలాంటి నిర్భయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించు. దేవుడికి ఉందా? ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా దేవుని రాకనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. దేవా, ఎంత చక్కటి జీవితాన్ని ఇచ్చావు. ఇదివరకు నాకు భయం, ఇదివరకు నాకు కంగారు, తుడుకు, ఏమైపోతుందో ఏంటో జీవితం అర్థం కాని స్థితి. ఇప్పుడా నీ పాదాల దగ్గర పెడుతున్నా, నువ్వు నన్ను నడిపించేవాడివి, నువ్వు నన్ను చూసుకునేవాడివి, నువ్వు నాకు సంరక్షణ ఇచ్చేవాడివి. నేను ఎంతకాలం ఉంటానో అంతకాలం జీవితాంతం పరిశుద్ధంగా జీవించడం, నీతిగా నీ మాటకి లోబడి జీవించడం, నీ చిత్తాన్ని జరిగించడం. ఈ రోజున ఎంతమంది దేవుని మాటకి లోబడి జీవిస్తున్నారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు అంటే క్రైస్తవులకు కూడా భయం అన్నాను చూడు. ఎందుకన్నానో తెలుసా? మంచి రోజులు చూడకపోతే భయం, ఆ పెళ్ళి అక్కడ పెటాకులు అయిపోద్దా అని క్రైస్తవులకి. నేను బయట వాళ్ళకి చెప్పట్లేదు సుమా. వాస్తు చూడకపోతే భయం, ఇంట్లో యజమాని ఏమైపోతాడా అని, కుటుంబం అంటాడేమోనని. క్రైస్తవులకి నేను చెప్పాను. దిష్టి చుక్క పెట్టకపోతే భయం, పిల్లాడికి ఏ దిష్టి తగిలేస్తుందా అని క్రైస్తవులకి నేను చెప్పాను. తాయెత్తులు కట్టకపోతే భయం, ఏమైపోద్దా, ఈ జ్వరం తగ్గదేమోనని క్రైస్తవులకి నేను చెప్పేది. ఈ రోజున ఈ భయాలతో లేరా? చర్చికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆఖరికి వాక్యాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లిస్టులో. మళ్ళీ ఏమంటారు? ఆ పక్కింటి ఆవిడ 20 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకుంది, ఆవిడే కడుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ, మనకేముంది అంటారు. నీకు మాదిరి నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సింది 20 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నావిడ. నువ్వు మంచిగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు అంటే నేను చాలా బెటర్ తెలుసా, మా పాస్టర్ గారి కన్నా, మా సంఘ విశ్వాసి కన్నా వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు అంటారు. నీకు మాదిరి ఎవరో? మీ సంఘ విశ్వాసి, మీ సంఘ పెద్ద, మీ పాస్టర్ గారా? ఎవరండి? వాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోతారా? చెప్పండి. అబ్బే వెళ్ళం. మరి వాళ్ళతో పోలికి నీకేంటమ్మా? ఎవరితో పోల్చుకోవాలి? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవునితో పోలిక, దేవునితో పోలిక ఏంటంటే అవును, దేవునితోనే పోలిక. అందుకే ఆయన నరావతారిగా వచ్చింది. నువ్వు నేను అంటాం కాబట్టి దేవుడితో పోలిక ఏంటండి? దేవుడిలాగా మేము ఎక్కడ ఉండగలమండి, దేవుడిలాగా మేము ఎలా ప్రేమిస్తామండి అంటున్నాం కాబట్టే ఆయన శరీరధారిగా వచ్చి నాలాగే నువ్వు ఉండాలి. ఒక మనిషి జీవించగలడు, ఒక మనిషి దేవుని స్వరూపాన్ని భూమి మీదే సంతరించుకోగలడు. నీ రాజ్యం వచ్చును కాక. ఎక్కడికి వస్తుంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజ్యం అంటే నా కుటుంబం,
దేవుని నమ్మిన కుటుంబాలు, దేవుని నమ్మినటువంటి వ్యక్తులు జీవితాలలో ఆయన రాజ్యం వచ్చి పరిపాలన చెయ్యాలి. ఆమేన్. దీనికి ఒప్పుకుంటా ఉన్నారా? ఎంతమంది ఒప్పుకుంటా ఉన్నారు? ఆయన చిత్తం, ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన పరిశుద్ధంగా జీవించాలి అంటే ఇవన్నీ వస్తాయి. నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. లోకంలో ఉన్నావు, నలుగురితో ఏదో అంటావు. చర్చే, ఇల్లు ఇల్లే. నువ్వు చర్చిలో ఉన్నంత వరకే విశ్వాసిగా ఉంటావు. ఈ చర్చి విడిచి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసి కన్నా ఘోరంగా ఉంటావుగా. నిజం చెప్పు. నీ కష్టం వచ్చినప్పుడు శోకన్నాలు పెట్టి ఉపవాసాలతో ప్రార్థన చేస్తావు మందిరంలో. నీకు సుఖం వచ్చినప్పుడు ఎలా ఉన్నావు చూస్తే, సుఖం వచ్చిన మేము కృతజ్ఞత కానుకలు ఇచ్చాం తెలుసా అంటావు. నీ కృతజ్ఞత కానుకలు ఎవరికే అక్కర్లా. అర్థమైందా? నువ్వు ఎన్ని లక్షలు తీసుకురా అక్కర్లా దేవుడికి. ఏం కావాలి అంటే నీ హృదయం పరిశుద్ధంగా కావాలి. ఏంటి ఆ పరిశుద్ధం అంటే? నీ పెళ్ళిళ్ళలో ఎలా ఉంటున్నావు? వివాహ పత్రికలో పరిశుద్ధ వివాహం అక్కర్లేదు దేవుడికి. నీ పిల్లాడికి పెళ్లి చేసే ఆ సమయం, లేకపోతే నీ పిల్లలకు పెళ్లి చేసే ఆ సమయం, ఆ కార్యక్రమాలన్నీ పరిశుద్ధంగా ఉంటున్నాయా? లోకంలో చెప్పినట్లన్నీ పులుముతా ఉంటున్నాయా? ఈ రోజున బోల్డ్ అన్ని వచ్చినాయిగా సంఘాలకి, క్రైస్తవులకి. లోక పద్ధతులన్నీ, సంగీతులు అంటారు, హల్దీలు అంటారు. ఇవన్నీ ఏంటి? పరిశుద్ధమా నీ జీవితం? చూసుకో. నిర్భయంగా ఉండడానికి, లోకానికి ప్రత్యేకించబడిన వారముగా ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నీతిగా జీవించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మరి దాని ప్రకారం నువ్వు నేను జీవించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుంటే దేవుని బిడ్డ మనం దేనికి భయపడక్కర్లా. ఆమేన్. దేనికి భయపడక్కర్లా. కారణం నడిపించే ఆయన ఉన్నాడు మనకి, సమకూర్చే ఆయన ఉన్నాడు మనకి. ఆలోచన చేయండి. సమకూర్చే ఆయన ఉన్నాడు మనకి. మన పోషణ, మన సంరక్షణ, మన కాపుదల ఆయనే. నిజంగా ఎన్ని వాస్తులు చూసి అక్కడ ఉన్న గడపని ఈ పైన పెడితే ఏ లాభము, ఏ మంచి పరిస్థితి నీకు వచ్చేస్తుంది ఆలోచించు. దేవుడు లేకపోతే మీరు పాడుకుంటారేమోగా పాట, నీవు లేని స్వర్గం నరకమే కదా, పాటల వరకే. దేవుడు లేకపోతే అంట స్వర్గం అంట నరకం అని పాడతారే. మరి దేవుడు లేనప్పుడు నువ్వు ఎన్ని వాస్తులతో ఎన్ని మంచిగా కట్టుకుంటే ఆ ఇల్లు స్వర్గం అయిపోతుందండి, ఆ ఇంట్లో సుభిక్షంగా ఉంటామండి. ఆలోచన చేసేది ఏ రోజునైనా? అరే ఎప్పటికైనా చచ్చిపోయే, ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టే జీవితం కోసం ఎందుకండి తాపత్రయం? పోనీమే మీరు 200 సంవత్సరాలు బతకాలి, తర్వాత ఏంటి చెప్పండి చూద్దాం. పోలే అమ్మ మీరు 1000 సంవత్సరాలు బతికేయండి, తర్వాత ఏంటి? ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మరి ఎప్పటికైనా విడిచిపెట్టవలసిన దాని విషయంలో అపరిశుద్ధంగా, అపవిత్రంగా జీవించడం కరెక్ట్ అంటారా? దేవుని వాక్యం అంటది మీరు పరిశుద్ధంగా, నీతిగా జీవించాలి. అలా జీవించాలంట మనం. మరి మనం అలా జీవిస్తూ ఇతరులకు దేవుణ్ణి ప్రకటన చేయాలి. మనం అనుకుంటాం బైబిల్ పట్టుకుని అటు ఊరంతా తిరిగేసి కరపత్రాలు బంద్ చేస్తే దేవుని సువార్త ప్రకటించేసాం అనుకుంటాం, పిచ్చోళ్ళు. అది కాదు. భలే చెప్పారండి. మా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళతో పడలేకపోతున్నానండి. నేను ఎంత ఆత్మీయంగా ఎదుగుదాం అనుకున్నా. మా అత్తగారు ఉంది చూశారు, మా ఆడబడుచు ఉంది చూశారు, లేకపోతే మా పిల్లలు ఉన్నారు చూశారు, మా భాగస్వామి ఉన్నారు చూశారు, ఏడిపించి తినేస్తున్నారండి. నిజంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ దేవుడా 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 అనుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటావేమో. గుర్తుంచుకో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు పరలోక రాజ్యం వెళ్ళను. తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే దేవుడు నిన్ను ఏ ఉద్యోగంలో ఉంచాడో, దేవుడు నిన్ను ఏ వ్యాపారంలో ఉంచాడో, దేవుడు నిన్ను ఏ కుటుంబంలో ఉంచాడో, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ యథార్థంగా జీవించడం. ఆమేన్. యథార్థంగా జీవించినప్పుడు కంప్లైంట్ లేకుండా నాకు ఎలాంటి బతికెత్తికి ఇచ్చావు అనకుండా జీవించినప్పుడు దేవుని బిడ్డ ఆ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకుంటాడు. ఆ జీవితాన్ని బట్టి నువ్వు ఓర్చుకుని నీ ప్రేమను కనపరుస్తూ, నీ సహనాన్ని చూపిస్తూ, దేవుని ఎడల నీకు ఎంతటి భక్తిభావం, సంపూర్ణమైన ప్రేమ ఉందో చూపిస్తూ
అనుకున్న ప్రేమ కాదు. చర్చిలో అడిగేసినప్పుడు సగం ప్రేమ, బయట అడిగేసినప్పుడు లోకం మీద సగం ప్రేమ, ఇది కాదు. సంపూర్ణ ప్రేమ. ఎక్కడున్నా కూడా ఇలా ఉన్న రోజున దేనికి భయపడవలసిన పనే లేదు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. మనం రక్షించడానికి, పాప కోపం నుండి తప్పించడానికి మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. నువ్వు అనుకుంటావు పిల్లలు పుట్టాలని, పెళ్ళిళ్ళు చేయాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, ఆరోగ్యం రావాలని, ఉద్యోగాలు రావాలని, మేము బిల్డింగ్లు కట్టుకోవాలని, పొలాలు కొనుక్కోవాలని, 100 కాసులు బంగారం కొనుక్కోవాలని దేవుడిని నమ్ముకున్నాం అనుకుంటారు మీరు. అందుకు వస్తూ ఉంటారు మీరు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. నిజంగా దేవుడు అందుకు వచ్చాడా? అసలు దేవుడు అందుకు రావాలా? తదాస్తు అంటే రావా? చెప్పండి. తదాస్తు అంటే ఇవన్నీ రావా? ఆస్తులు ఐశ్వర్యాలు రావా? దీనికోసం దేవుడు పనిగట్టుకుని రావాలా? అర్థమైందా మీకు? వీటి కోసం దేవుడు పనిగట్టుకుని రావాలా అండి? అక్కర్లా. ఆయన తదాస్తు అంటే వచ్చేస్తుంది నీకు నాకు. మరి ఎందుకు వచ్చాడు ఆయన అంటే నిన్ను నన్ను విడిపించడానికి. దేని నుండి విడిపించడానికి? ఆర్థిక ఇబ్బందుల నుండా, సమస్యల నుండా, ఇరుకుల నుండా, వేదనల నుండా. దేని నుండి అంటే నీవు నేను పొందుకోలేనటువంటి పరిస్థితుల నుండి. ఏంటి ఆ పరిస్థితి అంటే అపవాది శృంఖలాల నుండి. అది ఏం చేస్తుంది అంటే నిన్ను నన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. మనం అప్పులతో ఉండి చచ్చిపోయినా నష్టం లే, పరలోకి వెళ్ళిపోవచ్చు. ఇల్లు, సొంత ఇల్లు లేకుండా అద్దెంట్లో అవసరం లేదండి. రోడ్డు మీద పేదరాజులు చచ్చిపోయాడు చూసాం, అనాది శవంలాగా. అలా చచ్చిపోయినా నష్టంలా, పరలోకి వెళ్ళిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు లేకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎన్ని ఆస్తులు ఉంటే ఏంటి, ఎన్ని ఐశ్వర్యాలు ఉంటే ఏంటి? అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం నిన్ను నన్ను విడిపించాలి. నీ వల్ల నా వల్ల కానిది అది విడిపించి నిన్ను నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో సంతోషించడానికి. తర్వాత జీవితం ఎవరికి తెలియదు కాబట్టి చచ్చాగా ఎవరు చూసి వచ్చాడులే అనుకుంటూ ఉంటారు చాలామంది లోకంలో కదా. అందుకే ఇష్టం వచ్చాడు బతికేస్తూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడికి తెలియజేస్తూ ఉంది వాక్యం, చచ్చాకే అసలైంది ఉంది, ముందు ఉంది ముసళ్ళ పండుగ, అసలైంది ఉంది. అందుకే దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధంగా నీతిగా ఎందుకు బ్రతకాలి అంటే తర్వాత లెవెల్కి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు వెళ్ళాక చూద్దాంలేండి అంటారు. మీ పిల్లలు చదువుకుంటున్నారా? 8వ తరగతి చదువుతున్న పిల్లాడు నేను 9వ తరగతికి వెళ్ళాక 8వ తరగతి క్లాస్ చదువుతానంటే ఊరుకుంటారా టీచరు? ఎక్కడ చదవాలి? 8వ తరగతిలో ఉండగానే చదివి 8వ తరగతి పాస్ అయితే 9వ తరగతికి ప్రమోట్ చేస్తారు, తీసుకెళ్తారు. అవునా? నేను 9వ తరగతికి వెళ్ళాకప్పుడు చూద్దాం అంటే వీడు ఎన్ని సంవత్సరాలైనా 8లోనే ఉంటాడు. అంతేనా కదా? నువ్వు బ్రతికి ఉండగానే దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం జీవిస్తే నువ్వు అప్పుడు పరలోకంలో ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున ఆయన మనకి స్థలము సిద్ధపరిచి మనల్ని అక్కడికి చేర్చుకుంటాడు. కాబట్టి బతికి ఉండగానే మనం పరిశుద్ధంగా, ఏది శ్రమలో ఉండగానే మనం పరిశుద్ధంగా, యాతనలు, ఆటంకాలు, అవరోధాలు ఉండగానే మనం పరిశుద్ధంగా, ఇరుకులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, గందరగోళం, అనారోగ్యం ఉండగానే, వయసు ఉండగానే పరిశుద్ధంగా, నీతిగా మనం జీవించాలి. నీతి అంటే ఏంటి? ధర్మ కార్యాలు, దాన ధర్మాలు, ఇవన్నీ నీతిలోకి వస్తాయా అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీతి అంటే దేవుని నమ్మడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది నీతిగా ఎంచబడెను. ఎలా నమ్మాడు? చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ KFC ఉంటుందా? మెక్డొనాల్డ్స్ ఉంటుందా? నేను వెళ్ళేటప్పుడు 5 స్టార్ హోటల్ ఉంటుందా? నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా మంచి వసతులు ఉంటాయా? సినిమా హాల్ ఉంటుందా అని అడిగాడా? అడగలేదు. ఏమన్నాడు? చూపించే దేశానికి గూగుల్ మ్యాప్ కూడా లేదు. మీ దగ్గరికి రావడానికి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం మేము. లొకేషన్ షేర్ చేస్తే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చాం. మరి ఆయన గూగుల్ మ్యాప్ కూడా లేదు, చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళను? అక్కడ మినరల్ వాటర్ ఉంటుందా? యేసయ్య
ఉండరా యెహోవా తండ్రి, నీకెందుకే నడువు నువ్వు అంటాడు. నిన్ను నన్ను కూడా. వసతుల గురించి కాదు, అర్థమైందా? దేవుణ్ణి నమ్మి నువ్వు అడుగులు వేయి. నీ జీతం ఎంత, నీ సంపాదన ఎంత, ప్రభు నేను ఇప్పుడు ఏం చేయండి, నీకెందుకు పోషించేవాడు ఉన్నాడు. ఏలియా లాంటి వ్యక్తినే పోషించిన వ్యక్తి ఉన్నాడు. ఎవరి దగ్గర తీసుకెళ్ళాడండి? సారిపోతే విధవరాలు ఆవిడే చచ్చిపోయడానికి సిద్ధమైతే చచ్చిపోయి ఆవిడ దగ్గరికి ఈయన వెళ్తే ఏం పోషిస్తారండి? దేవుడి యొక్క ప్రణాళికలు అలా ఉంటాయి. నీకెందుకు నీ భవిష్యత్తు గురించి భయాందోళన? పోషించేవాడు ఉన్నాడుగా. కాబట్టి పరిశుద్ధంగా జీవించు. అది ఉందా, ఇది ఉందా, ఇది ఓకేనా, ఇలా ఎలా కుదురు, నీకు ఎందుకు ఆ లాజిక్లన్నీ? లోకం అలా మాట్లాడుతుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు నువ్వు దేవుని చేయబట్టుకుని హాయిగా వెళ్ళిపో. ఆయన్ని నమ్మడమే నీతి. ఆయన అడుగు జాడల్లో ప్రయాణం చేయడమే నీతి. ఇలా ఉన్న రోజున ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు పెట్టుకోండి క్రిస్మస్. మందిరాల్లో అక్కర్లా, మీ హృదయంలో జరిపించుకోండి, గంతులేయండి, సంతోషంతో ఉండండి. ఉండండి. సమస్యల్లో ఇరుకులు కన్నీరు వచ్చినప్పుడు కూడా దేవా నువ్వు ఉన్నావు, నేను అలాగే ఉంటా. నాకు దుఃఖం వస్తూ ఉంటుంది, రోజులో 3 సార్లు వస్తుంది. ఆటోమేటిక్గా కన్నీళ్ళు అలా దాంట్లో కారుతూ కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ దుఃఖంలో, ఆ ఏడుపులో నా జీవితం ఇలా ఎందుకైందని ఇప్పటి వరకు వచ్చి నేను దేవుణ్ణి అడగలేదు తెలుసా. మీరు నమ్మరు, దేవుని మందిరంలో నిలబడి దేవుని ఎదుట నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటి వరకు వచ్చి నా జీవితాన్ని ఎందుకు ప్రభు ఇలా చేశామని నేను అడగల. నేను ఎంత పిరికియో తెలుసా. సాయంత్రం అయ్యింది అంటే నేను మొహానికి ఇలా నీళ్లు పెట్టుకుని కడుక్కోవడం కూడా నాకు భయం. నా భర్త ఉండాలి ఆ రూమ్లో. ఏమండి ఉన్నారా అని అడిగితే ఉన్నాను అన్నప్పుడు అంటే అంత అట్లా. నేను ఒక డిపెండెంట్, నేనేం ధైర్యవంతురాలని, నాకు నేను చాకచక్యంగా జీవితాన్ని నడిపించే వ్యక్తిని కాదు. నేను నా భర్త మీద ఆధారపడిన వ్యక్తిని. ఎంత ఆధారము అంటే ఒకవేళ ఆ మనిషి లేకపోతే నేను చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే మాట లేదు. అదేంటంటే భర్తలు చనిపోతే చచ్చిపోతారంటే ఎవరి గురించి నాకు తెలియదు. నేను చచ్చిపోతానండి, నేను చచ్చిపోతాను, నిజంగా చెప్తున్నా. నేను అలా ఆధారపడిన వ్యక్తిని ఆయన మీద. ఆయన అంత ప్రేమించిన వ్యక్తి. కానీ ఈ రోజున నా పరిస్థితుల గుండా ఆటోమేటిక్గా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అది వస్తువు చూసినా, ప్రదేశం చూసినా, ఏదన్నా ఒక సందర్భం వచ్చినా, ఏదైనా కూడా రోజులో బోల్డ్ సార్లు నాకు ఏడుపు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలలో దేవా, ఆ ఏడుపులో కూడా నీకు నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా భర్తని నీ దగ్గర ఉంచుకున్నావు చూసా, ఎంత సుఖమైన ప్లేస్లో ఉంచుకున్నావయ్యా దేవా, నన్ను కూడా ఒక రోజు తీసుకెళ్తావు. నాకు తెలుసు నా భర్తను చూడాలని కాదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళేది. నా భర్తను చూడాలని మాత్రం కాదు సుమా, నా భర్తతో సుఖ సంతోషాలతో ఆయన లోకంలో ఉంటానని కాదు. నా సంతోషం నా దేవునితో ఉంటాను. నా దేవుని ఎదుట నేను నిలవబడి నా కష్టంలో కూడా నేను ఇష్టంగా జీవించేదయ్యా అని చెప్పడం కోసం నేను బ్రతుకుతున్నాను. కేవలం అందుకోసం బ్రతుకుతున్నానండి. మీకు తెలుసా, నేను సమాధి కట్టుకుని 1.5 సంవత్సరం అయింది. మొన్న జూన్కి సంవత్సరం అయింది. నా భర్త సమాధి మీదే కట్టుకున్నాను నేను సమాధి సంతోషంగా. అయితే దేవుడి చిత్తం అయితే ఆ సమాధిలోకి వెళ్తానండి, లేదా నా దేవుడు వచ్చినప్పుడు ఎగిరిపోతాను నేను, అంతే. నాకే భయం లేదు, ధైర్యంగా ఉన్నా. నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఈరోజు నేను ఒక్కదాన్నే పడుకుంటా. నా కొడుకు పాపం వర్క్ చేసుకుంటూ ఉంటాడు, ఈ సంఘాలకు సంబంధించి పరిచర్యకు సంబంధించి అన్ని వర్క్ చేస్తూ నైట్ టైం మాకు ఎక్కువ టైం దొరుకుతుంది. నాకేంటి, నా కొడుకేంటి. దాంతో మేము ఇంటికి వెళ్ళిన 12ంటికి వెళ్ళినా ఇంచుమించు 1 గంట 2 వరకు మా పనులు ఒకటి ఉంటాయి. అవి చేసుకుని నేను ఈ లోపు పడుకుంటాను. నా కొడుకు వాడు వచ్చేలోపు, నా దగ్గరికి వచ్చేలోపు నేను ఒక్కొక్కసారి నాకు నేనే పడుకుంటాను. నిన్నే ఫస్ట్ టైం, అంతవరకు బెడ్ లైట్ వేసేదాన్ని, నిన్న ఫస్ట్ టైం ఏంటంట బెడ్ లైట్ నేను ఎందుకు, అది అది కాపాడేస్తుందా నన్ను, అది ఆపేసి పడుకున్నాను. నా కొడుకు వచ్చేలోపు ఏమవుతుంది. నేను చావుకే భయపడిన వ్యక్తిని నన్ను ఇంకేం చంపుతుందండి. చావుకే భయపడలేనప్పుడు ఏం చంపుతుంది నన్ను? నా దేవుడు ఉన్నాడు, బ్రతికించేవాడు. మన అనానుకూల పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. మన కష్టాల్లో కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. మన ఇరుకైన పరిస్థితులు
దేవుడి దగ్గర నుంచి ఏం లేదండి, ఎంత ప్రార్థన చేసినా దేవుడేమి ఇవ్వట్లేదు అన్న పరిస్థితుల్లో కూడా పరిశుద్ధంగా జీవించాలి. అబ్రహాం జీవించినదేగా. 70 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే ఎన్ని సంవత్సరాల పిల్లలు పుట్టారండి? ఆ పిల్లాడు ఇస్సాకు ఎప్పుడు వచ్చాడు? 100 సంవత్సరాలకి పిల్లాడు వచ్చాడే. వెంటనే వచ్చేయాలిగా, ఎందుకు రాలా? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు ఇచ్చినా నీకే వందనాలయ్యా, నేను అడిగింది ఇవ్వకపోయినా నీకే వందనాలయ్యా. సమస్త మహిమ ఘనత దేవునికే. ఎందుకో తెలుసా? మనం నిర్భయులం. ఆమేన్. భయం కాదు ఇప్పుడు మనల్ని, రాజ్యమే లేదు. నిర్భయంతో జీవిత కాలం అంతా నిర్భయంతో ఉండడానికి మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఏది అవరోధమైనా దేనికి భయపడే సందర్భమే లేదు. నాకే కాదు, మీకు కూడా. ఆమేన్. మీరు అలాగే ధైర్యంగా ఉండండి. మీకు ఇవ్వబడిన స్థితిలో నమ్మకంగా ఉండండి. నాలాగా ఇంత 100 మందికి మీరు చెప్పే పరిస్థితి రాకపోవచ్చు. కనీసం మీ ఇంట్లో వారికి, మీ ప్రక్కన ఉన్న వారికి, మీతో పనిచేస్తున్న వారికి, మీతో చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉన్న వారికి మీ జీవితం ద్వారా, మీరు బ్రతికే విధానం ద్వారా మీరు దేవుణ్ణి ప్రకటించవచ్చు. ఈ రోజున దేవుణ్ణి ప్రకటించు అంటే మీ దేవుడేలాగా, మా దేవుడేలాగా అని తారతమ్యాలు చూపిస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. నీ దేవుడేంటో నువ్వు కనపరచు అంతే. పక్కన వాళ్ళ గురించి నీకెందుకు? పక్కన వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ గురించి నువ్వు చెప్పుకో. నీ దేవుడేంటో నువ్వు నీ జీవితం ద్వారా కనపరచు. అలా కనపరిచినప్పుడు ఈ దేవుని బిడ్డ, మన దేవుడు ఏంటో, మన దేవుని గొప్పతనం ఏంటో, మన బ్రతుకుల్ని ఎలా విడిపించాడో ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చెప్పండి గట్టిగా, హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇందాక తక్కువ వచ్చిందిగా పాపం, ఇప్పుడు అసలైంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ దేవుని బిడ్డ, దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ నిర్భయమైనటువంటి జీవితాన్ని బట్టి. ప్రభువా నీవున్నావు, నీవు మాతో ఉన్నావు ప్రభా. అందుకే ప్రభా మేము ఇంత ధైర్యమైన సంతోషమైన జీవితం కలిగి ఉన్నాం. ఇదిగో చాలా మంది పిల్లలు ప్రభా, వారు యాతనకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, ఈ లోకం వారిని మాయ చేసి, ఈ లోకం వారిని భయక్రాంతులుగా చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితుల గుండా వెళ్తూ దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేశాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా ఉన్నారు. ఈ రోజున వాటికి సమాధానం చెబుతా ఉన్నావు. నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడవో. అదే నానా, అయ్యా, అమ్మా మిమ్మల్ని విడిపించాను రా అయ్యా, మిమ్మల్ని నా ప్రాణం పెట్టి విడిపించా. నువ్వు దేనికి భయపడకన్నా. నీ బ్రతుకు చీకటి కాదు, ప్రస్తుతం నీకు అంధకారంగా కనబడుతుందేమో, కానీ రాబోయే దినాలు వెలుగుమయమైనటువంటి పరిస్థితులు నీ ముందున్నాయి. కాబట్టి నిర్భయంగా ఉండు, సంతోషంగా ఉండు, పరిపూర్ణ ప్రేమ కలిగి ఉండు. నీ దేవుని ఎడల ప్రేమ కలిగిన మనసు కలిగి ఉండు. నీ పొరుగు వారి ఎడల మా మతమా, మా కులమా, మా వర్గమా, మా జాత చూడకు. నువ్వు ప్రేమించడానికి నీ పొరుగువాన్ని సాటి వ్యక్త కాదా, దేవుని స్వరూపమా కాదా? అతడు అపాయములో ఆపదలో ఉన్నారా? అతను ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా నీ చేతనైనంత మట్టుకు నీ ప్రేమను కనపరుచు. దేవుని బిడ్డ, క్రిస్మస్ సారాంశమే ఇది. ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము అంటే కారణమే ఇది. నువ్వు పరిశుద్ధంగా, నీతిగా జీవించుట కొరకే. సర్వశక్తివంతుడా, సర్వోన్నతమైన దేవా, నీకే వందనాలు. చేరిన ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ముఖ్యంగా సంఘమును బట్టి, సంఘ నాయకులను బట్టి వారి ప్రయాస వృధా కాదు, వారి కష్టం వ్యర్థం కాదు. బిడ్డలు పడే ఆ యాతను చూస్తూ ఉన్నాం, ఆ పరిచర్యను చూస్తూ ఉన్నాం. అనేక ఆత్మలు సంపాదించలాగిన నీ ఆత్మతో వారిని నింపి నడిపించిన చేయన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఈ 2025వ క్రిస్మస్
మాకు, మా కుటుంబాలకు, మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదముగాను మేము మరింత మీకు దగ్గరయ్యే రీతిగాను ఉండడానికి సహాయం చేయడం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. Praise the Lord. Bless you. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించున్నాను. దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం అండి. మీతో పాటు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించినారు. రైట్, దేవునికి